టీజీఎస్ ఆర్టీసీ మంచిర్యాల డిపోలో ఇంటి దొంగల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. టోల్ ప్లాజా క్వాష్ ను గుట్టుగా గోల్మాల్ చేస్తున్నారు. మంచిర్యాల డిపోలో పనిచేస్తున్న కంప్యూటర్ సూపర్వైజర్లు ఆర్టీసీ సంస్థకు చెందిన లక్షలాది రూపాయలు తమ సొంత అకౌంట్లకు బదలాయింపు చేస్తున్నట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రతి నెల వచ్చే వడ్డీని కమిషన్ల రూపంలో దండుకుంటున్నారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కార్యాలయాన్ని ఫిర్యాదులకు వెళ్లాయి. అయితే దీంతో విజిలెన్స్ అధికారులు సంస్థగత విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఎస్ఆర్టీసీ డిపోలో ఇంటి దొంగల కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరి దీనికి సంబంధించి టోల్ ప్లాజాకు సంబంధించి చెల్లించాల్సినటువంటి లక్షలాది రూపాయలను వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ చేయించుకొని వడ్డీతో పాటు ఇటు తీసుకుంటున్నటువంటి క్రమంలో దీనికి సంబంధించినటువంటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఘటనపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అయితే మొత్తంగా చూసుకుంటే గత కొన్నాళ్లుగా జరుగుతున్నటువంటి కుంభకోణానికి సంబంధించి ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నటువంటి ముగ్గురు సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు మరో సెక్యూరిటీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇందులో పాత్ర ఉందంటూ పలు ఫిర్యాదులు కరీంనగర్ జోనల్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో దీనికి సంబంధించినటువంటి విచారణను నిన్నటి నుంచి చేపట్టారు. మరి ఈ క్రమంలోనే కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సెక్యూరిటీ అధికారులు బృందం మంచిర్యాల ఆర్టీసీ డిపోలో విచారణ చేపట్టింది. మంచిర్యాల జిల్లా నుంచి నిత్యం 45 ఏదైతే సూపర్ లగ్జరీ బస్సులు హైదరాబాద్కు వెళ్తుండడంతో దీనికి సంబంధించి హైదరాబాద్కు వెళ్లేందుకు క్రమంలో టోల్ ప్లాజాలు ఇటు బసంత్ నగర్తో పాటు రేణికుంట తో పాటు మరో ప్రాంతంలో ఉన్నటువంటి 3 టోల్ ప్లాజాలకు సంబంధించినటువంటి చెల్లించాల్సినటువంటి రుసుము ఏదైతే ఉందో దానికి సంబంధించి నిత్యం చెల్లించేటువంటి క్రమంలో ప్రతి నెల చెల్లిస్తున్నారు. అయితే నెల చెల్లించినటువంటి ఏవైతే నగదు ఉందో ఈ నగదుకు సంబంధించి ప్రతి నెలవారీ చెల్లింపులు అనేది ఇటు టోల్ ప్లాజా ఖాతాకు బదిలీ చేయాల్సి ఉండగా ఇటు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి ముగ్గురు సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించి తమ వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేయించుకొని దాంతోపాటు అది వస్తున్నటువంటి ఏదైతే వడ్డీ ఉందో వడ్డీని కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి క్రమంలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. మరి ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి ఆర్టీసీ డిపోలో జరిగినటువంటి ఈ కుంభకోణం అనేది సంచలనం కలిగిస్తుందని చెప్పవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే నిత్యం హైదరాబాద్ వెళ్ళేటువంటి సూపర్ లగ్జరీ బస్సులు ఏవైతే ఉన్నాయో బస్సుల నుంచి ప్రతి టోల్ ప్లాజా వద్ద నగదు చెల్లింపు ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఆర్టీసీ ఖాతా నుంచి టోల్ ప్లాజా ఖాతాకు వెళ్లాల్సినటువంటి నగదును ఏవైతే ఉన్నాయో లక్షలాది సొమ్మును తమ వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ చేయించుకొని వీరు సొమ్మును కాజేశారు. దానికి సంబంధించినటువంటి విచారణ కూడా వేగవంతమైంది. ఆ విచారణ కూడా మరో 2 రోజుల పాటు కూడా విచారణ పూర్తి స్థాయిలో దీనిలో నగదు వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ అయింది, వాటికి సంబంధించినటువంటి వడ్డీని ఎవరెవరు తీసుకుంటారు, ఇంట్లో ఎంతమంది సిబ్బంది పాత్ర ఉందనేది చెప్పేసి అధికారులు కూడా విచారణ చేపట్టారు. దీంట్లో సెక్యూరిటీ సిబ్బంది సూపర్వైజర్లతో పాటు ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు కూడా ప్రధాన పాత్ర ఉందని చెప్పేసి ప్రాథమికంగా గుర్తించారు. మరి ఈ క్రమంలోనే కొనసాగుతున్నటువంటి విజిలెన్స్ విచారణ అనేది ఇక్కడ సంచలనం కలిగించింది అని చెప్పొచ్చు. ఈ విజిలెన్స్ అధికారులు ఇప్పటికీ కూడా విచారణ అనేది లోతుగా దర్యాప్తు చేపట్టారు. మరి వీటికి సంబంధించినటువంటి పలు రికార్డులు లావాదేవీలు ఏ విధమైనటువంటి ఎంతెంత జరిగింది, ఎన్ని రోజుల నుంచి ఎన్ని నెలల నుంచి కుంభకోణం అనేది జరుగుతుందనేటువంటి పూర్తిగా లోతుగా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే విచారణ పూర్తయ్యే వరకు ప్రస్తుతం ప్రాథమికంగా తేలినటువంటి కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు ఒక సెక్యూరిటీ సూపర్వైజర్ పాత్ర కూడా ఉందన్నటువంటి ప్రాథమికంగా గుర్తించినటువంటి నేపథ్యంలో మరి ఇంకా లోతుగా విచారణ చేపడితే మరి వచ్చినటువంటి ఏదైతే వడ్డీ సొమ్ము ఉందో వడ్డీ సొమ్మును ఎంతమంది పంచుకుంటున్నారు, ఎంతమందికి ఇది బదిలీ అయ్యింది అనేటువంటి కోణంలో కూడా విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. మరి ఈ క్రమంలోనే మంచిర్యాల ఆర్టీసీ అనేది ప్రధానంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపోలో ఈ ఘటన జరగడం ఆలస్యంగా వెలుగులోకి రావడం, దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి కొన్నాళ్లుగా జరుగుతున్నటువంటి ఏదైతే కుంభకోణం ఉందో లక్షలాది రూపాయలను తమ వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేయించుకొని సిబ్బంది తమ చేతివాతం ప్రదర్శించి ఇంటి దొంగలుగా మారినటువంటి ఈ క్రమంలోనే సంచలనం కలిగిస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి వివరాలు చెప్పేందుకు కూడా ఆర్టీసీ అధికారులు కూడా నిరాకరించారు. మరి విచారణ ఏదైతే ఉందో విజిలెన్స్ అధికారులు కూడా రహస్యంగానే విచారణ చేపట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను కూడా ఉన్నతాధికారులకు కూడా
ఇస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి మొత్తంగా చూసుకుంటే దీనికి లక్షలాది కుంభకోణం అయితే మొత్తం ఎంత సొమ్ము ఇటు కుంభకోణం జరిగింది. దీనిలో పాత్రదారులపై పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరిపి మరి వారి నిజానిజాలు నెగ్గి తేల్చేటువంటి అవకాశం ఉంది. మరి మరో 4-5 రోజుల్లో కూడా పూర్తి స్థాయి నివేదిక వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు ఈ కుంభకోణానికి సంబంధించి ఇంటి దొంగలు ఇంతమంది పాత్ర ఉంది అనేది విషయాలు కూడా పూర్తి స్థాయిలో కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, మంచిర్యాల.